నమస్తే, నేను సిరి. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది మన హ్యూమన్ లైఫ్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఇప్పుడు కాకపోయినా ముందు ఫ్యూచర్లో అయితే పక్కగా ప్లే చేస్తుంది కీ రోల్ అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అండ్ అట్లనే మన జీవితంలో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడైతే మేజర్ రోల్స్ ప్లే చేస్తున్నాయి. అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా వరకు ముందు అయితే బాగా హ్యూమన్స్ మీద పనిచేస్తాయని కూడా ఒక వార్త అయితే ఉంది. సో వీటిని కూడా మనం కొట్టి పారైన స్థితిలో కూడా మనం ఉన్నామని మనకి తెలుస్తుంది. అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరొకటి కూడా వచ్చింది. అది డీప్ సీక్ అనే యాప్ లాగా అని అంటున్నారు. సో అసలు డీప్ సీక్ ఏంటి, అసలు ఎందుకు ఇది ఈ 1 వీక్ నుంచి చాలా హల్చల్ చేస్తుంది మనకైతే తెలియదు. సో ఈరోజైతే ఒక ఏఐ ఎక్స్పర్ట్ అయితే మన స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి అనేక విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వారే మన దాట్ల సురేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకటేసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే DeepSeek.com అనేది వెలుగులోకి వచ్చింది. అంటే ఇది అసలు ఏంటంటారు? ఇంత అంటే 1 వీక్లోనే ఇంత అంటే దానికి మాట్లాడుకోవడం, చర్చలు చేయడం, స్టాక్ మార్కెట్ కూడా పడిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. సార్, ఏంటంటారు సార్ ఇది? డీప్ సీక్ అనేది ఇప్పటికే మార్కెట్లో చాలా LLMs ఉన్నాయి. LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు ఏఐ అనే దాంట్లో మల్టిపుల్ డైమెన్షన్స్, మల్టిపుల్ టూల్స్ ఉంటాయమ్మా. LLMs అనేవి ఏంటంటే మన పబ్లిక్ డొమైన్లో మనం అందరం వాడడానికి వీలుగా ఉండేవి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇందులో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం కానీ, మనం ఒపీనియన్ అడిగితే ఒపీనియన్ చెప్పడం కానీ, ఏదన్నా రాయమంటే క్రియేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ LLMs చేయగలుగుతాయి. సో LLMsలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ChatGPT అన్నిటికన్నా మోస్ట్ సక్సెస్ఫుల్ యాజ్ ఆఫ్ నౌ. అది కాకుండా జెమినీ, గూగుల్ జెమినీ, లామా, క్లాడ్, గ్రాక్, ఇలా మల్టిపుల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఇన్ అమెరికా, మోస్ట్లీ ఇన్ US. అండ్ ఇవన్నిటిని స్థాపించిన ప్రిడామినెంట్గా చాలా పెద్ద కంపెనీలు. అంటే ఇప్పుడు ChatGPT అనేది OpenAI ప్లస్ మైక్రోసాఫ్ట్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది దాంట్లో. గ్రాక్ అనేది తీసుకుంటే మీరు ఎలాన్ మస్క్ స్థాపించిన కంపెనీ చేసింది. జెమినీ ఏమో గూగుల్. ఇలా మల్టిపుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బాగా వాడుతున్నారు. ChatGPT అందులో ప్రిడామినెంట్గా సక్సెస్ అయింది. అందులో కొన్ని మోడల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాడ్ అనేది ప్రోగ్రామర్స్ ఎక్కువ వాడుతున్నారు సాఫ్ట్వేర్ రాయడానికి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇంపార్టెన్స్ ఉంది. ఓవరాల్గా ChatGPT బాగుంది. ఇవన్నీ స్థాపించడానికి, మొదలు పెట్టడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయింది. అండ్ ఇవన్నీ మోస్ట్లీ పెయిడ్, ఎక్కువ మటుకు ప్రతిదీ అని చెప్పలేను కానీ చాలా మటుకు పెయిడ్ వెర్షన్స్. అండ్ వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీలో రన్ అవుతున్నాయి. అదే సడన్గా ఒక వారం రోజుల క్రితం డీప్ సీక్ అనేది ఒక కొత్త LLMని రిలీజ్ చేశారు. ఇది కేవలం 2023లో స్టార్ట్ చేసిన కంపెనీ చైనాలో. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత హై లెవెల్లో, ఇంత వైడ్గా యూసేజ్కి ఓపెన్గా రిలీజ్ చేసిన LLM ఇదే, నాన్ అమెరికన్ కంట్రీస్ నుంచి. ఇది ఎందుకు ఇంత ప్రామినెంట్ అయిందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది ChatGPT 4o లేదా O1 వీటితో సమానమైన ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. వేరే ChatGPT స్టెప్ బై స్టెప్ వచ్చి 4o లాస్ట్ ఇయర్ వచ్చింది. O1 కూడా చాలా రీసెంట్గా వచ్చింది. వాళ్ళ మోడల్స్లో మోస్ట్ ప్రామినెంట్ మోడల్స్ ఇవే ఇప్పుడు. సో వీళ్ళు వాటిని ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. సో అందుకని ఒకటి. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో టెలికాం సెక్టర్లో జియో ఎలా అయితే డేటాని, మొబైల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిందో ఇది అలా తీసుకొస్తుంది అనేది డీప్ సీక్ అనేది ఒక సెన్సేషన్. రెండో విషయం ఏంటంటే డీప్ సీక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మిగతా కంపెనీలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేసిందాన్ని వీళ్ళు కేవలం $6 million or $5 million అప్రాక్సిమేట్గా ఖర్చు పెట్టి డెవలప్ చేశారని చెప్తున్నారు. సో అంత తక్కువ అమౌంట్లో చేయడం అంటే తీసుకొచ్చారు మనకి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఫ్రీగా ఇస్తున్నారు అంటే దీని వెనకాల ఏమన్నా ఉందంటారు? అసలు స్టోరీ ఏదైనా ఉందంటారు? ఎందుకంటే చైనా మీద ఎవరికి అంత నమ్మకం ఉండదు. ఫస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ మీద ఎవరికి అంత నమ్మకం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏదైనా వస్తుందంటే అంటే అందులో నిఘా వర్గాల అక్కడ నిఘా వర్గాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. అంటే ఎవరైతే వాడతారో అక్కడ అంటే వాడే వాళ్ళ లోపల అంటే ఫోన్ లోపల ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్తూ ఉంటాయి. అంటే వెళ్ళిపోతాయి. ఒక్కసారి మనం లాగిన్ అయితే వెళ్ళిపోతాయి. వాళ్ళకి అక్కడ
చైనాలో ఉన్న వాళ్ళకి తెలిసిపోతాయి అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తుంది. ఇది వాస్తవంగా జరిగే అవకాశం ఉందంటారా సార్? అది ఎవరో ఖచ్చితంగా చెప్పలేరు. బట్ ఇప్పుడు డీప్ సీక్ అనేది బేసిక్గా డేటా సెంటర్స్ డేటా అయితే చైనాలోనే స్టోర్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, చైనాలో మనం యూజువల్గా చూసింది ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ ఏ ఆర్గనైజేషన్ మీదైనా ఏ మీడియా సంస్థ మీదైనా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అన్లైక్ యూఎస్ ఆర్ ఇండియా. సో ఆబ్వియస్గా చైనాలో ఉంది కాబట్టి డేటా వాళ్ళు తీసుకుంటారని టిక్టాక్ మీద ఎలాంటి అయితే డౌట్స్ ఉన్నాయో సేమ్ దీని మీద కూడా అలాంటి డౌట్సే ఉండే అవకాశం ఉంది. అది డేటాను వాళ్ళు స్టీల్ చేస్తారా లేదా నో వన్ కెన్ సే, ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. అంటే ఇక్కడ మన ఇండియాలో చాలా వరకు బ్యాన్ చేస్తున్నారు చైనా వాటిని, యాప్సే కావాలి మనం మీరు చెప్పినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్. సో మరి దీన్ని ఇన్వైట్ చేస్తారంటారా ఇండియాకి? మరి అంటే టిక్టాక్ ని బ్యాన్ చేశారు కానీ చైనా నుంచి వచ్చే చాలా వస్తువులు ఇండియాలో వాడుతున్నాం కదా మనం. చైనా టెక్నాలజీని వాడుతున్నాం, చైనా నుంచి వచ్చే ఫార్మస్యూటికల్ వస్తువులు వాడుతున్నాం మనం. సో అది ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క వస్తువుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా చైనా నుంచి వచ్చే ప్రతిదీ బ్యాన్ అవ్వలేదు. సో దీన్ని ఎలా రియాక్ట్ అవుతుంది గవర్నమెంట్ అనేది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దానికి మల్టిపుల్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. యుఎస్ గవర్నమెంట్ నుంచి ఉంటే ప్రెషర్ ఉండొచ్చు. 2, ఇండియాలో ఏదైనా మంచి యాప్స్ ఫ్యూచర్లో ఇలాంటి రెవల్యూషన్ ఏదైనా సంస్థ తీసుకురావచ్చు. సో అప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని కొంచెం రిస్ట్రైన్ చేయవచ్చు. సో బ్యాన్ చేస్తారా చేయలా అనేది ఐ థింక్ వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ అట్లనే చూస్తుంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది చాట్ జీటీపీ అనేది పర్చేస్డ్ వర్షన్, అంటే మనం అది కొనుక్కోవాలి, ఫ్రీ ఉంది, పర్చేస్ రెండు ఉన్నాయి. కానీ ఏదైతే పర్చేస్డ్ అంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడు డీప్ సీక్ మనకి ఫ్రీలో ఇచ్చేస్తుందంటే అందరికి ఒక షాకే కదా సార్? మరి అది షాకే. అంటే చాట్ జీపీటీ కూడా లాంచ్ అయిన ఫస్ట్లో ఫ్రీ వర్షనే రిలీజ్ చేశారు వాళ్ళు, ఆ తర్వాత పెయిడ్ వర్షన్ రిలీజ్ చేశారు. సో వీళ్ళు ముందు ఎలాంటి రూట్ తీసుకుంటారో చెప్పడం కష్టం. లాంచ్ అయినప్పుడు యూజువల్గా చాలా బిజినెసెస్ ఇనిషియల్గా ఫ్రీగానో తక్కువ కాస్ట్కో కస్టమర్ బేస్ పెంచుకోవడానికి ఇవ్వడం వెరీ కామన్. ఈవెన్ స్టార్ట్అప్స్ కూడా ఏమైనా ప్రోడక్ట్స్ లాంచ్ చేసినప్పుడు ఇనిషియల్గా ఫ్రీ వర్షన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి, యూజర్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి. సో ఫ్యూచర్లో వీళ్ళు పెయిడ్ చేయరు అని చెప్పలేము. బట్ చాట్ జీపీటీ కన్నా వీళ్ళు ఎప్పుడూ కూడా తక్కువ కాస్ట్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి మనం ఎప్పుడు చూస్తుంటే చైనా నుంచి వచ్చే ఏ వస్తువులైనా దే మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ తక్కువ కాస్ట్లో వస్తువులను తయారు చేయడం, సర్వీసెస్ కావచ్చు, వస్తువులు కావచ్చు అనేది వాళ్ళు ఎప్పుడు మాస్టరీ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, $1 బిలియన్ ఖర్చు పెట్టి ఒక వస్తువుని తయారు చేసిన వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం, పోలిస్తే తక్కువ కాస్ట్ లో తయారు చేసింది ఫ్రీగా ఇవ్వడం ఇది ఈజీ. సో అందుకని వీళ్ళకి కాస్ట్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. సో దాన్ని చాట్ జీపీటీ బీట్ చేయడం వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, బట్ కష్టమే అనిపిస్తుంది. రైట్. అంటే ఇన్ని ఫీచర్స్ ఉన్న చాట్ జీపీటీకి డీప్ సీక్కి వ్యత్యాసం అంటే ఏమై ఉండొచ్చు సార్? మరి డీప్ సీక్ ఇంకా వారమే అయింది వచ్చి, ఆల్రెడీ సైబర్ అటాక్స్ వల్ల ఇనీషియల్ వాళ్ళు టీథింగ్ ట్రబుల్స్ అంటారు, ఇనీషియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం యూజ్ చేయలేకపోతున్నాం మనం. ఓకే. సో దాన్ని అప్పుడే చాట్ జీపీటీకి పోటీ అని అనడం ఇస్ టూ అర్లీ. చాట్ జీపీటీని కూడా తక్కువ అంచనా వేయలేం. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ దానికి సపోర్ట్ ఉంది, ఓపెన్ ఏఐ లాంటి సంస్థ ఉంది. సో ఫ్యూచర్లో పోటీ విపరీతంగా ఉంటుంది. దీనివల్ల యూజర్స్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే కాస్ట్ తగ్గుతుంది, మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరు ముందుకి ఎక్కువగా వెళ్తారు అంటే వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఎప్పటికప్పుడు పోటీ మారుతూ ఉంటుంది కదా. రైట్. సరే, ఇప్పుడు అట్లా మీరు మాట్లాడినట్టు ఇప్పుడు చూసుకుంటే ఈ డీప్ సీక్ అనేది ఆల్రెడీ ట్రోల్స్కి గురవుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అందులో కూడా ఇంకేంటంటే ఏదైతే వాళ్ళ భాష ఉందో దానికి అది ఆన్సర్స్ చెప్పట్లేదు అని చెప్పేసి కూడా ఒక ట్రోల్ అదే జరుగుతుంది. అక్కడ వాళ్ళదే చెప్పినప్పుడు ఈ వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళది ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా ఒక ట్రోల్ నడుస్తుంది. మరి దీనికి ఎట్లా మీ స్పందన ఏంటి సార్? చైనా మనకు అందరికి తెలిసిందే, కొన్ని దశాబ్దాల కాలం నుంచి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెన్సర్ చేయడం అనే దాంట్లో దే మాస్టర్డ్ దట్ ఆర్ట్. సో అక్కడ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఫ్లో అవ్వదు మిగతా కంట్రీస్ లాగా. ఐ మీన్ ఒక యుఎస్ డెమోక్రసీ కానీ ఇండియన్ డెమోక్రసీ లాగా చైనాలో కమ్యూనిస్ట్ రూల్ కాబట్టి ఇన్ఫర్మేషన్ అంత ఫ్రీగా ఫ్లో అవ్వదు. సో డీప్ సీక్ అనేది మల్టిపుల్ థింగ్స్ చేయగలుగుతుంది. ఒకటి ఇన్ఫర్మేషన్, ఒపీనియన్స్ చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇలా మల్టిపుల్ థింగ్స్ చేయగలుగుతుంది. అలాగే క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతుంది, అలాగే వేరే ప్రోగ్రామింగ్ చేయగలుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే డీప్ సీక్ మీద దాని క్రెడిబిలిటీ, విశ్వసనీయత కొంచెం తక్కువ ఉండొచ్చు.
ఎందుకంటే చైనా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పాస్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్నే డీప్ సీక్ ప్రాసెస్ చేయగలుగుతుంది కాబట్టి. బట్ మిగతా టాస్క్స్లో అది పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, ఇది అంటే ఇప్పుడు ఏంటంటే సైబర్ మీరు అన్నట్టుగా కొన్ని సైబర్ గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే దాన్ని వీళ్ళు హ్యాక్ చేయాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది సార్. హ్యాక్ చేసే అంత ఉంటుందంటారా సార్ మరి డీప్ సీక్ లాంటి ఒక దాన్ని అంత ఈజీగా? ఉండొచ్చమ్మా, ఎందుకంటే ఫస్ట్లీ డీప్ సీక్ ఈజ్ అ స్టార్ట్అప్, ఇంకా ఇట్స్ అ స్మాల్ బేబీ. వెరస్ మిగతా ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. సో సైబర్ అటాక్స్ జరగడం, వాళ్ళకి ఒకరినొకరు డామినేట్ చేయాలని ట్రై చేయడం, డిస్రప్ట్ చేయాలని ట్రై చేయడం కామన్ థింగ్. ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఓకే, ప్రస్తుతానికి వాళ్ళు కొత్త యూజర్స్ని తీసుకోవడం ఆపేశారు. డీప్ సీక్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఇది ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరున్నారు అనేది ఐ థింక్ వీళ్ళు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ అట్లనే ఇక్కడ చూస్తే అంటే మన కంట్రీలో చూసుకున్నట్టయితే మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి సార్. దట్టు మన తెలుగు అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మన తెలుగులో చూసుకుంటే. తెలుగులోకి అందుబాటులో వచ్చే అవకాశం ఉందంటారా సార్, లేకపోతే ఇది అక్కడి వరకే అంటారా మరి? ఇవన్నీ అన్ని భాషల్లోకి ఫ్యూచర్లో వస్తాయమ్మా. ప్రస్తుతం అయితే డీప్ సీక్ ఈజ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ చైనీస్ లాంగ్వేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది నాకైతే, నా నాలెడ్జ్ ప్రకారం. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ అయితే చాలా లాంగ్వేజెస్లో ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇంకా ప్రాంతీయ భాషల్లో కూడా, హిందీలో కూడా వస్తుంది. ఓకే, సో డీప్ సీక్ కూడా అలా వచ్చే అవకాశం ఉంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ మీరు. సో ఇప్పుడు ఇవి ఏవైతే వస్తున్నాయి, ఇప్పుడు డీప్ సీక్ లాంటిది వచ్చింది, 1 వీక్ నుంచి హల్చల్ చేస్తుంది, అందరి ఈ బ్రెయిన్ పోయేలాగా. అంటే ఏంటంటే ఇంత తక్కువ ఖర్చులో వచ్చి అది కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే అందరు షాక్లో ఉన్నారు. సో ఇది మంచి కోసం అంటారా, చెడు కోసం అంటారా, అసలు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీరు ఒక ఎక్స్పర్ట్ కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా. అంటే యూజర్స్కి ఇది మంచిది. ఎప్పుడైనా కానీ బిజినెస్ ఒక ఆప్షన్ ఉండడం కన్నా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం, వాళ్ళకి పోటీ ఉండడం ఎప్పుడు కస్టమర్కి ఎప్పుడు మంచిదే అది. ఓకే, సో అందులో ఎటువంటి అనుమానం లేదు. ఫ్యూచర్లో ఏది ఎలా జరుగుతుంది, డీప్ సీక్ విశ్వసనీయత ఎంత, వాళ్ళ డేటా అంటే మనం యూజ్ చేసిన డేటాని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, మనం ఇచ్చిన డేటాని, మనం అడిగిన క్వెరీస్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, ఆ క్రెడిబిలిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి దీని యాక్సెప్టబిలిటీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని నమ్ముతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే డేటా చైనాలోనే ఉంటే పీపుల్ విల్ హ్యావ్ సమ్ డౌట్స్. అంటే ఇక్కడ నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే సార్, మనకి చైనాకి కొంచెం పడదు చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు నిఘా వర్గాలు అంటే మనకి ఆర్మీవే కావచ్చు, ఏదైనా కూడా అటు నుంచి వెళ్ళి చాలామంది రావడానికి ట్రై చేయడం, లేకపోతే ఏదో ఒక రకంగా మనల్ని కొంచెం గిచ్చి వదిలేయడం, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. మనం అంటే కయ్యానికి కాలుదవుతున్న పరిస్థితులు ఉంటాయి బార్డర్లో మనం చూస్తే. సో ఇట్లాంటివి మనము తీసుకున్నప్పుడు మన నిఘా వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, మన సీక్రెట్స్ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది చాలా వరకు అంటున్నారు. ఇది ఇంతవరకు మన ఇండియాకి మంచిదంటారా, అసలు మంచిదంటారా చెడ్డదంటారా ఏంటంటారా? ఇది అంటే నా దృష్టిలో గవర్నమెంట్ దాన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది. టిక్టాక్ని ఎలా అయితే బ్యాన్ చేయడం కరెక్ట్ అని నమ్మి దాన్ని బ్యాన్ చేశారో దీన్ని కూడా స్టడీ చేస్తుంది. ఇందులో ఒక విషయం ఏంటంటే జనరల్గా చాలా కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ దేశ భద్రతకి సంబంధించిన, దేశానికి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఎల్ఎల్ఎంస్కి ఇవ్వకుండా గవర్నమెంట్ ఆల్రెడీ, అది డీప్ సీకే కావచ్చు, చాట్ జీపీటీయే కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి ఇచ్చి వాటితో యూజ్ చేసుకునే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ ఆల్రెడీ చర్యలు తీసుకుంది. ఓకే, సో అలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా ఆల్రెడీ తీసుకుంటారు. ఇకపోతే బిజినెస్ ఇన్ఫర్మేషన్, కామన్ పీపుల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ దానికి వెళ్తే ఏమవుతుంది అనేది ఐ థింక్ గవర్నమెంట్ స్టడీ చేసి సరైన చర్యలు తీసుకునే అవకాశం. అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకొకళ్ళకి కావచ్చు, ఏ కంట్రీకైనా మన కంట్రీ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, మన యూజర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనేది గవర్నమెంట్ ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. సో అలాగే చైనా విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి రెండు కంట్రీస్. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము ఎలా అవుతాయి ఏంటి అనేది. సో అంటే సార్ ఇప్పుడు ఈ డీప్ సీక్ అనేది ముందు అంటే ఇప్పుడు 1 వీక్ వచ్చేసి మీరు అన్నారు యూజర్స్ని ఇంకా తీసుకోవట్లేదు అని చెప్పేసి, ఒకవేళ ఇదంతా మొత్తం క్లియర్ అయిపోయింది అంటే మళ్ళీ అది రెగ్యులరైజ్ అయ్యడానికి ఎంత టైం పట్టుద్ది అంటారు, మళ్ళీ పూర్తిగా జనాల్లోకి రావడానికి? అది ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము, బట్ వాళ్ళకున్న యూజర్ ఇన్ఫ్లో అంటే ఎంతమంది ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఆ ప్లాట్ఫామ్ని వాడుతున్నారు అనేది యాపిల్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీ కన్నా
డీప్ సీక్ని డౌన్లోడ్ చేసుకోవడం గత వారం రోజుల్లో ఎక్కువగా జరిగింది. సో దాట్ మీన్స్ డిమాండ్ డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంది. అలాగే చాలామంది చాట్ జీపీటీ వాడడానికి కాస్ట్ గురించి ఆలోచించే వాళ్ళు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతుందా అని. సో ఐ థింక్ వాళ్ళకి యూజర్ బేస్కి అయితే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎంత త్వరగా ఈ ఇష్యూని సాల్వ్ చేయగలుగుతారు అనేది, వాళ్ళు కొత్త కంపెనీ కాబట్టి మనం ఇప్పుడే చెప్పడం కష్టం. జనరల్గా కొద్ది రోజుల్లోనే చేసేయచ్చు. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే సార్, వచ్చిన 1 వీక్ హల్చల్ చేసింది, సడన్గా ఆగిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రేజ్, ఇందాక నేను అడిగినట్టు ఒకటి వాళ్ళ భాషలోనే వాళ్ళకి అది ఆన్సర్ చేయలేకపోతుంది. అట్లా చేయలేనప్పుడు అది ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, దాన్ని మళ్ళీ సెట్ రైట్ చేస్తారేమో, అన్ని రకాలుగా మొత్తం సెట్ చేసి మళ్ళీ జనాల్లోకి తీసుకొస్తారేమో అని చెప్పేసి ఒకటి నడుస్తుంది సార్. అది వాస్తవం అంటారా మరి? అంటే వాళ్ళ భాషలో అది ఆన్సర్ చేయలేకపోతుంది అనేది లేదమ్మా. అక్కడ గవర్నమెంట్ సెన్సార్ చేసిన ఇన్ఫర్మేషన్ని అది మనకి చూపించట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఇంటర్నెట్లో చూపిస్తున్న క్వెరీస్ ఏంటంటే తియానన్మెన్ స్క్వేర్లో జరిగిన మాసాకర్ గురించి క్వశ్చన్స్ అడిగితే అది నాకు తెలియదు, నేను చెప్పలేను అని చెప్తుంది. ఓకే, సో అది చైనాలో ఎప్పుడు కాంట్రవర్షియల్ టాపిక్. సో చైనాకి సంబంధించి గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్కి ఇష్టం లేని ఇన్ఫర్మేషన్ అది బయటికి చెప్పట్లేదు. దాని మీద ఒపీనియన్స్ కూడా చెప్పట్లేదు. సో దాన్ని అట్లా బిల్డ్ చేశారు, అలా బిల్డ్ చేశారు. సో అది బగ్ కాదు, అది వాళ్ళు బిల్డ్ చేయడమే అలా చేశారు. ఓకే, ఇకపోతే వాళ్ళకి ఇప్పుడు ఫేస్ చేస్తున్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఒకేసారి విపరీతమైన యూజర్ బేస్ పెరిగిపోవడం వల్ల ఏ కంపెనీ అయినా, చాట్ జీపీటీ కావచ్చు, ఇంకోటి కంపెనీ కావచ్చు, లాంచ్ చేసిన వెంటనే వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ ట్రాఫిక్ వస్తే ఏదైనా కొంచెం ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ రావడం సహజమే. సైబర్ అటాక్స్ గురించి వాళ్ళు కొత్త యూజర్స్ని రిజిస్టర్ చేయడం మాత్రమే ఆపారు. సో అది ఐ థింక్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది సార్ట్ చేసి వాళ్ళు సార్ట్ అవుట్ చేసిన తర్వాత త్వరలోనే అయితే వచ్చేస్తుంది, బయటకి అయితే వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం వారం రోజుల నుంచి వెళ్ళి ఏదైతే డీప్ సీక్ హల్చల్ చేస్తుందో దాని గురించి అయితే మాట్లాడాం. మరి మీరు ఇందాక చెప్పారు యూజర్స్ని అయితే అది తీసుకోవట్లేదని. సో ఇప్పుడు మరి మీరు పర్సనల్గా డీప్ సీక్ని ఎక్స్పీరియన్స్ అయ్యారా? అసలు ఎట్లా ఉంది దాని పర్ఫార్మెన్స్? అసలు నేను ఇవాళ మార్నింగ్ డీప్ సీక్లో రిజిస్టర్ అయ్యాను. చాలా మందికి రిజిస్టర్ అవ్వట్లేదు అన్నారు, లక్కీగా నాకు రిజిస్టర్ అయ్యింది. నేను డీప్ సీక్కి, చాట్ జీపీటీకి, GPT-4o మోడల్కి సేమ్ కమాండ్ ఇచ్చి చూసాను. రెండు సార్లు ట్రై చేశాను. ఒకసారి డీప్ సీక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, జీపీటీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ వచ్చింది. రెండోసారి చేసినప్పుడు జీపీటీ అండ్ డీప్ సీక్ ఇద్దరు రెండిటి నుంచి నాకు రెస్పాన్స్ వచ్చింది. జీపీటీ రెస్పాన్స్ వాజ్ బెటర్ డీప్ సీక్ కన్నా. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టే కొంత ఇబ్బందులు ఉందేమో డీప్ సీక్ అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మరీ వచ్చి వారం రోజులు అయింది కదా. సో దీన్ని మళ్ళీ ఒకసారి సెట్ రైట్ చేసి, అంటే ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఒకసారి వాళ్ళు చూసుకొని మళ్ళీ బయటికి వదులుతారేమో అనిపిస్తుంది. దీని మీద ఇది కరెక్టే అంటారా మరి మీరు? ఇది డెఫినెట్గా వాళ్ళు సెట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనం కొద్ది రోజుల్లోనే ఐ థింక్ they'll set it right. సార్ మీరు ఒకసారి చూపించగలుగుతారా వాట్ ఈస్ అసలు డీప్ సీక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది? ఎందుకంటే నేను కూడా చూడలేదు కాబట్టి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో డీప్ సీక్ లాగిన్ పేజ్ ఎలా ఉంటుంది, ల్యాండింగ్ పేజ్. సో మనం ఇందులో మన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ప్రస్తుతం నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు. హెవీ ట్రాఫిక్ వల్ల కొత్త యూజర్స్ని రెస్ట్రిక్ట్ చేసామని కానీ, లేకపోతే లాగిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామని కానీ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. బట్ చూడడానికి అయితే ఇది ఇలా ఉంటుంది. అండ్ చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, రెండింటి మధ్యన పెద్ద తేడా లేదు, ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. అంటే చాట్ జీపీటీ అనేది జనాలకి ఆల్రెడీ తెలుసు సార్, మన వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంది. కానీ డీప్ సీక్ అనేది ఇంతవరకు మనం వాడలేదు కాబట్టి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇదైతే మనకు వచ్చేసి మెయిన్ పేజ్, మనకి ఇదే లాగిన్ పేజ్ మనకి. రైట్, చాట్ జీపీటీ యూజ్ చేసిన ఎవరైనా డీప్ సీక్ ఈజీగా యూజ్ చేయగలుగుతారు. రెండిటికి మధ్యన పెద్ద తేడా లేదు. కాకపోతే మనం ఇచ్చిన కమెంట్స్ మాత్రం అది సరిగా తీసుకోవట్లేదని మీరు చెప్తారు ప్రస్తుతానికి. రైట్, సో ఇదంతా సెటిల్ అవ్వడానికి మనకి మళ్ళీ మంత్స్ పట్టొచ్చా లేకపోతే ఎట్లా సార్? రోజులు పట్టొచ్చు, గంటలు పట్టొచ్చు, అంతకన్నా పట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. డేస్ అండ్ అవర్స్ లోనే మనకి సెట్ చేసేస్తారు నేను అనుకుంటున్నాను. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ క్వశ్చన్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. రైట్, ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు డీప్ సీక్ అనేది మీరు చెప్పినట్టు చాట్ జీటీపీ కన్నా చాలా తక్కువ ఖర్చులో అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీగా వస్తుంది మనకి, మీరు చెప్పినట్టు. అయితే దీనికన్నా కూడా ఇంకా మెరుగైనవి రాబోతున్నాయి అని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ మరి? అది మీరు అడిగిన క్వశ్చన్కి నేను
రెండు పాయింట్లుగా ఆన్సర్ చెప్తాను. ఫస్ట్లీ డీప్ సీక్ అనేది ఇంత సెన్సేషన్ ఎందుకు అవుతుందంటే, ఒకటి తక్కువలో రావడం, తక్కువ ఖర్చులో వాళ్ళు బిల్డ్ చేయడం, ఇవన్నీ. రెండో విషయం ఏంటంటే, ఎన్విడియా అనే కంపెనీ ఉంది, మైక్రో చిప్స్ సప్లై చేసే కంపెనీ అది. సో యుఎస్ గత కొద్ది సంవత్సరాలుగా ఏం చేసిందంటే, ఏఐలో యుఎస్ డామినేషన్ ఉండడం కోసం చైనాకి అడ్వాన్స్డ్ క్వాలిటీ ఉన్న చిప్స్ సప్లై అవ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు, చైనాకి ఎక్స్పోర్ట్ చేయకుండా, సో దట్ వాళ్ళ ప్రోగ్రెస్ని స్లో చేయడానికి. సో డీప్ సీక్ ఏం చేసిందంటే, ఆ చిప్స్ లేకపోయినా కూడా, మంచి క్వాలిటీ చిప్స్ టెక్నాలజీ వాళ్ళకి దొరకకపోయినప్పటికీ కూడా వాళ్ళు తక్కువ టెక్నాలజీలోనే ఇది బిల్డ్ చేయగలిగారు. సో ఎప్పుడైతే వాళ్ళు దానికన్నా లో క్వాలిటీ చిప్స్తో కూడా ఇంత ఎఫిషియెంట్ సిస్టమ్ని బిల్డ్ చేయగలిగారో, సో పీపుల్ ఏమనుకున్నారంటే, ఓకే, అప్పుడు ఎన్విడియా కంపెనీ మీద కూడా దాని ఎఫెక్ట్ పడి వాళ్ళు $400 బిలియన్ మార్కెట్ వాల్యూ తగ్గింది. దానికి కారణం ఇది. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఇలా చేశారు అనేది వన్ మోర్ రీజన్ ఫర్ ద సెన్సేషన్. ఓకే సార్. ఓకే, ఇకపోతే కొత్తవి వస్తాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా గూగుల్ని ఛాలెంజ్ చేసేది ఏదైనా వస్తుందంటే ఎవరు రాదనే నమ్మేవాళ్ళు. బట్ చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ని ఛాలెంజ్ చేయగలిగింది. గూగుల్ డౌన్ అయిపోలేదు కానీ ఛాలెంజ్ చేయగలిగింది. సో చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ఏం నమ్మిందంటే, మాకన్నా బెటర్గా ఏఐని బిల్డ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళ CEO శామ్ ఆల్ట్మన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇది వచ్చింది, డీప్ సీక్ వచ్చింది. డీప్ సీక్ ఒక సెన్సేషన్. దీనికన్నా బెటర్ సెన్సేషన్స్ రావా అంటే డెఫినెట్గా వస్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. సో ఎప్పటికప్పుడు ఇవి కొత్తవి రావడం, ఉన్న వాటిని డిస్టర్బ్ చేయడం, ఐ థింక్ మనం చాలా ఫ్రీక్వెంట్గా ఇది చూడబోతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా కోసం దీని గురించి మా స్టూడియోకి వచ్చి మాకు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్. సో ఆడియన్స్ మీరు కూడా చూడండి, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇది చూసిన తర్వాత మీకు కొంతవరకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీకున్న డౌట్ని అయితే మెసేజ్ ద్వారా మాకు తెలియజేయండి. మరిన్ని కొత్త ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.